కాంగ్రెస్ పార్టీ మోసం బయటపడిపోయింది. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల గుట్టు రట్టవుతుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచుతుంది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా దిశగా పరుగులు తీస్తుంది. అప్పుల కోసం కాంగ్రెస్ సర్కార్ ఊరువాడా తిరుగుతుంది. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజా నివేదిక హెచ్చరించింది. రాష్ట్రం అప్పులను నిగ్గదీసి తెలిపే సంస్థగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని చెబుతారు. 5 గ్యారంటీల అమలు కోసమని ఒక్క సంవత్సరంలోనే 63,000 కోట్లను కర్ణాటక ప్రభుత్వం అప్పుగా తీసుకున్నట్టు కాగ్ తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 37,000 కోట్ల రూపాయలు ఎక్కువని వెల్లడించింది. అంటే ప్రతి ఏడాది అప్పులు రెట్టింపవుతున్నాయన్నమాట. అప్పులు పెరిగిపోవటం, రాబడి పడిపోవడంతో కర్ణాటక ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రం బాగోలేదని కాగ్ హెచ్చరించింది. గ్యారంటీలకే మెజార్టీ నిధులను కేటాయిస్తుండడంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని కాగ్ పేర్కొంది. ఒకవైపు గ్యారంటీల అమలుకు 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఆ నిధులు సద్వినియోగం చేయటం లేదు. గ్యారంటీల పేరిట అప్పులుగా తెచ్చిన సొమ్మంతా ప్రభుత్వ పెద్దలు పక్కదారి పట్టిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. 5 గ్యారంటీల అమలుకు కర్ణాటక ప్రభుత్వం ఏటా 63,000 కోట్ల వరకు నిధులు కేటాయించాల్సి వస్తుంది. దీంతో కొత్తగా అప్పులు చేస్తున్నారు. మొత్తం మీద అప్పులు తెచ్చి కాంగ్రెస్ పెద్దలు జల్సా చేస్తున్నారని కర్ణాటక ప్రజలు మండిపడుతున్నారు. త్వరలోనే రాష్ట్రాన్ని దివాలా తీస్తారని భయపడుతున్నారు. కర్ణాటక బాటలోనే భారీ హామీలిచ్చిన తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పటికే హామీలు అమలు చేయలేక బిత్తరు చూపులు చూస్తుంది. తాజాగా జీఎస్టీ సవరణలతో తెలంగాణ పరిస్థితి అధ్వానంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కర్ణాటక పరిస్థితి బట్టబయలైంది, తెలంగాణ పరిస్థితి గుంభనంగా ఉంది అనుకోవచ్చు. My Media, the voice of India.